ఈ నూతన ఆవిష్కరణలు చేసేవారు ఒకచోట చేరి తమ ఆలోచనలు పంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని బిట్స్ పిలానీ క్యాంపస్లో 2 రోజుల పాటు జరిగి గ్లోబల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే 69 ఎడిషన్ గ్లోబల్ మీట్లో ప్రపంచ దేశాల నుండి 60 మంది కంపెనీల సీఈఓలు, సిఓఓలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బిట్స్ పిలానీలో ఈ సదస్సు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. సమ్మిట్ ద్వారా నూతన ఆవిష్కరణలు చేసేవారికి చక్కటి వేదిక అవుతుంది. ఆవిష్కరణలు చేసేవారికి చక్కటి వేదికగా మారి వసతులు, ఫండింగ్ చేసే అవకాశం ఉంది. ఆవిష్కరణలకు తోడు కావాల్సిన మానవ వనరులను కూడా సమకూర్చి మరింత ప్రోత్సహించేందుకు సమ్మిట్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. Faculty as intellectual sentinels must kindle curiosity, critical acumen and integrity amidst AI ascent. I salute the illustrious alumni whose triumphs illuminate BITS Pilani's legacy. As John F. Kennedy aptly remarked, alumni associations are the lifeblood of universities. They sustain the flame of knowledge across generations. Their mentorship, philanthropy, and networks propel institutional evolution, embodying the ethos that success is best favored when shared with the alma mater, as echoed in timeless alumni wisdom. India's educational renaissance demands synergy among government, academia, industry, and alumni, anchored in shared values and equitable. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న నూతనంగా నిర్మించిన ఒడియన్ మాల్ను అధికారికంగా ప్రారంభించారు. పాత ఒడియన్ సింగిల్ స్క్రీన్ థియేటర్ స్థానంలో నిర్మించిన ఈ మాల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 8 స్క్రీన్ల పీవీఆర్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ మాల్గా రూపొందించబడింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎల్ఈడి స్క్రీన్లు మరియు అత్యాధునిక ప్రొజెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరియు ఇతర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఎలాంటి ఆపద వచ్చినా అండగా నేనుంటా, కష్టపడి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి బిడ్డ అంటూ మాజీ సీఎం కేసీఆర్ నిరుపేద విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో సత్తయ్య అనే రైతు మృతి చెందాడు. ఆయన కుమారుడు నవీన్ బీటెక్ చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేసే పరిస్థితి వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన మరో నిరుపేద రైతు పెద్దొల్ల సాయిలు కొన్నేళ్ల క్రిందట మృతి చెందాడు. ఆయన కుమారుడు అజయ్ ఇంజనీరింగ్ విద్యార్థి. వీరి దీన పరిస్థితి తెలుసుకున్న కేసీఆర్ పిలిపించి మాట్లాడారు. ఆ విద్యార్థులు తల్లులు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి రాగా చెక్కులను అందజేశారు. ఉన్నత చదువులకయ్యే ఖర్చంతా భరిస్తానని భరోసానిచ్చారు. హైదరాబాద్లోని అశోక్ నగర్లో నిన్న నిరుద్యోగ విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నోటిఫికేషన్లు ఏవి అని నిలదీసినందుకు నిరుద్యోగులను దారుణంగా తిడుతూ ఘోరంగా లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు రాహుల్ గాంధీ ఫోజు కొట్టారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఉద్యోగాలు లేవని నిలదీశారు. రాహుల్ గాంధీ విద్యార్థులతో మాటా ముచ్చట పెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశంపైన స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారు 2.5 ఏళ్ల కిందట అశోక్ నగర్ లో ఛాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాటిచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు 2 ఉద్యోగాలు తీసేయండి, కేసీఆర్ది కేటీఆర్ది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని మాటిచ్చిండు. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది.
ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ పోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారత యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ, ఈ భూముల విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పిల్లలకు మద్దతుగా నిలబడుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్లో విహంగ వీక్షణ ద్వారా ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తదితరులతో రాయవరంలో సమీక్ష నిర్వహించారు. బ్లోఅవుట్ నియంత్రణకు సంబంధించిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు 5వ రోజు కూడా బ్లోఅవుట్ అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ అధికారులు పూర్తి స్థాయిలో మంటల్ని నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రేమను, ఆతిథ్యాన్ని తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 3 రోజుల పాటు జరగనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ఆయన ఇవాళ మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లతో కలిసి ప్రారంభించారు. పిఠాపురం అభివృద్ధిపై మాట్లాడుతూ, ఏదైనా కూలగొట్టడం తేలిక, కానీ నిర్మించడం చాలా కష్టం. ఒక కూటమిని నిర్మించి అందర్నీ ఏకతాటిపై నడపడం అంత సులభం కాదు. నేను వ్యవస్థలను బలోపేతం చేయడానికే వచ్చాను అని అన్నారు. పిఠాపురంలో చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేసి వైరల్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో కాకి ఈక పడినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. పిల్లలు కొట్టుకున్నా కులాలను అంటగట్టుతున్నారు. కానీ పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు అని విమర్శించారు. కూలగొట్టేయడం, చెడగొట్టేయడం చాలా తేలిక. పండగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే, ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటి పైన తీసుకురావడం చాలా కష్టం. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే, ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం, ఒక 6 నెలలు కష్టపడి, 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండుగ. మాకు ఒక 10 బస్తాల పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు. అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు, అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి పడి. అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు? బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు.
ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్ఆర్సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యమే కొండపై తిష్ట వేసింది. ఖాళీ మద్యం బాటిళ్లను కవర్ చేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ సీసీ ఫుటేజ్ను బయట పెట్టామని సవాల్ చేస్తున్న 25 గోన సంచులు నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయటపడింది నిజం కాదా? చంద్రబాబు బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారు. తిరుమల 2 టౌన్ సీఐ శ్రీరాములు వైఎస్ఆర్సీపీ కార్యకర్త మణిని కొట్టారు. బిఎన్ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణం. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్ట కడుతున్నాం, లేదంటే మాకు జైళ్లే ఆవాస కేంద్రాలుగా మారేవని భూమన అన్నారు. కుక్క మూతి పిందెలన్నీ కూడా ఈ 2 రోజులుగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాయి. దీని వెనుక మేమే ఉన్నాం, కరుణాకర్ రెడ్డి కారకుడని ఈ బీఆర్ నాయుడు ముఠా అంతా కూడా విచ్చలవిడిగా వాళ్లకు నోటికి తోచిందంతా కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ నాయుడు యొక్క ప్రైవేటు సైన్యమే కొండ మీద తిష్ట వేసి ఈ రకమైనటువంటి అరాచకాలకు బాధ్యులవుతున్నారు అన్నటువంటిది గత 1.5 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా స్పష్టమవుతున్నది. ఇదిగో మా పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి 100% అక్కడున్నటువంటి ఖాళీ బాటిల్ను చూసి వీడియో తీసింది మా కోటినే. మేమెక్కడా ఇక్కడ బుకాయింపు ఏమీ లేదు మాకు, కానీ కోటినే పెట్టినాడు అనేటువంటిది తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మీరు ఈ రోజున పోలీసు శాఖ ద్వారా ఏ ప్రకటన అయితే ఇప్పించినారో మా కోటిని సాక్షి ఫోటోగ్రాఫర్ అయినటువంటి మోహన కృష్ణని మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులో భాగంగా పోలీసు శాఖ ద్వారా చేసినటువంటి ప్రకటన ఏమని ఉంది? మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలు ఆనంద్ బాగ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మల్కాజ్గిరి ప్రియతమ నాయకుడు, అన్న అంటే నేనున్నా అని ముందుండే నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి 60వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆనంద్ బాగ్లోని రామచంద్ర సినీప్లెక్స్ దగ్గర కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారి సతీమణి వాణి వదిన గారు విచ్చేసి కేక్ కటింగ్ చేసి అన్నదాన వితరణ చేయడం జరిగింది. ఇట్లాంటి జన్మదినాలు మైనంపల్లి హనుమంతరావు గారు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకి అండదండలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పిట్టల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ అన్నదానం కార్యక్రమం ద్వారా వందలాది మంది ప్రజలకు భోజనం వడ్డించగా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పిట్టల నాగరాజు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు సేవా భావన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో కార్యకర్తలు, అభిమానులు విశేషంగా సహకరించారు. మైనంపల్లి హనుమంతన్న గారి 60వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా వినాయక్ నగర్ సంతోష్ మాతా నగర్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది.
అన్నగారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మా మల్కాజ్గిరి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే మా మల్కాజ్గిరి ప్రజల తరఫున, అలాగే మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో హనుమంతన్న రాజకీయంలో మరీ ఎదగాలని, మినిస్టర్ కావాలి. పుట్టినరోజు ఆనందంగా సంతోషంగా అందరికీ సేవలు చేసుకుంటూ అన్న హ్యాపీగా ఉంటాడు, ప్రజలు కూడా అట్లనే ఉంచుతాడు. అందుకే ఈసారి అన్న రావాలి. అన్న గురించే మేము ఇంత కష్టపడుతున్నాము. అన్న కూడా మా గురించి కూడా అన్న చాలా కష్టపడుతున్నాడు. ఆరోగ్యాలతో అన్న నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే. జన్మదిన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆయన కూడా చాలా లేని వాళ్ళకు కూడా 60వ పుట్టినరోజు శుభ సందర్భంగా మా పిచ్చల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. మా మైనపిల్ల మంత్రులు ఆయు అరకులతో నిండు అరకులతో ఉండాలని ప్రసారం కోరుకుంటూ హనుమంతులకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్. జై హనుమంతన్న.